వెల్కమ్ టు ఓరి మానవ. చాలా రోజులు అయిపోయింది ఫస్ట్ వీడియో పెట్టేసి. సెకండ్ వీడియో కొంచెం గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇచ్చాం. ఈ వీడియోలో ఏంటంటే స్టాండ్ బై ఐడియాలజీస్ నాట్ బై పొలిటికల్ పార్టీ. స్టాండ్ బై పొలిటికల్ ఐడియాలజీస్ నాట్ బై పొలిటికల్ పార్టీ. అసలు ఐడియాలజీ అంటే ఏంటి, పొలిటికల్ ఐడియాలజీ అంటే ఏంటి? ఐడియాలజీ అంటే మన బాధ్యత, మన హక్కు, మన న్యాయం. ఒక పార్టీని కానీ ఒక పార్టీ నాయకుడితో కానీ నడవాలనుకున్నప్పుడు, మనం ఒకడు వెంట నడిచేటప్పుడు, లేదా ఒక పార్టీని నమ్ముకొని లేదు వీడు మా నాయకుడు అని ఫిక్స్ అయినప్పుడు, వాడు మనకు ఎలా ఉపయోగపడతాడో, వాడు మన ఫ్యూచర్ని ఎలా డిసైడ్ చేస్తాడో, లేదా వాడి వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇదంతా నిర్ణయించేది వాడి సిద్ధాంతమే లేదా పార్టీ సిద్ధాంతమే. నేను ఇంకా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. మీకు 2 కథలు చెప్తా. 2 కాదు, ఒక్కతనే 2 వర్షన్లో చెప్తా. అవును, అరవింద్ సమేత వీరరాఘవల్లో ఒక్కతనే 2 వర్షన్లో చెప్తాడు కదా, 2 వర్షన్లో చెప్తా. ఉదాహరణకు నేను చెప్తా. ఫర్ సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు లేదా మన ఇంట్లో వాళ్ళు, మన కొడుకు ఎవరో సరే, ఫర్ ఎగ్జాంపుల్గా మన కొడుకు తీసుకోండి, లేదా మన కూతురో తీసుకోండి. నేనేమంటున్నా అంటే ఎవరికి యాక్సిడెంట్ అవ్వకూడదనే కోరుకుందాం. పొరపాటున యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, రోడ్లు బాగాలేక యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, అంబులెన్స్ వస్తుంది, టైంకి రాదు. సరే వచ్చిందా, సరత్ వాడు అంటాడు, సార్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ మన పక్కన ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి త్వరగా అంటాం. వాడు ఏమంటాడు, సార్ డీజిల్ లేదు సార్, డీజిల్ వేపియండి సార్ అంటాడు. ఏంటయ్యా అని అడిగితే, అవును సార్ సరిగ్గా పట్టించుకోవట్లేదు, డీజిల్ లేదు, అది వాళ్ళ లబ్ధి కోసమో లేదా నిజంగా డీజిల్ లేదో అనుకోండి, డీజిల్ లేదంటాడు. పక్కన వాళ్ళు ఓకే ఆలోచిస్తారు, మా హెల్ప్ చేద్దామని వచ్చిన డీజిల్ లేదు అది అంటారు. సర్లే పోయింది లేదు, డీజిల్ అని వేయించడానికి అక్కడికి తీసుకెళ్ళాడు అనుకోండి, హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇక్కడేమో క్రిటికల్గా ఉంటుంది. అక్కడ పోయినాం అనుకోండి, బెడ్స్ లేవు సార్ అని చెప్తాడు. ఒక డాక్టర్ వస్తాడు, అయ్యో సార్ బెడ్స్ లేవు సార్, ఫుల్ అయిపోయినాయి సార్, ఎమర్జెన్సీ అయినా కూడా లేవు సార్ అంటాడు. అక్కడే జరుగుతుంది. అక్కడ ఏమైద్ది, పొరపాటు జరగవచ్చు, వాడు ప్రాణాలే పోవచ్చు. ప్రాణాలు పోయాక మనం ఎంత బాధపడినా వేస్ట్. అక్కడ ఏం చేయలేం. తర్వాత నువ్వు నమ్ముకున్న నాయకుడే, నువ్వు ఓటేసి గెలిపించిన నాయకుడే మీ ఇంటికి పూలమాలతో వస్తాడు. ఇలా జరగకూడదు, ఇలా జరుపుకోకుండా ఉండాల్సింది అని వస్తాడు మీ ఇంటికి. ఇంకో వర్షన్ ఏంది ఈ కథలో, అనుకోకుండా మన కొడుకో కూతురుకో యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు బాగాలేక, లేదా రోడ్డు బాగుండి వాడు టైం బాగాలేక యాక్సిడెంట్ అవుతుంది. చుట్టుముట్టు ఉన్న జనాలు వస్తారు, అంబులెన్స్ కాల్ చేస్తారు. అంబులెన్స్ టైంకి వస్తుంది. అంబులెన్స్ టైంకి వచ్చి ఏం చేస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఏం జరుగుతుంది, అక్కడున్న క్వాలిఫైడ్ డాక్టర్ వస్తాడు. సరే బెడ్స్ ఉన్నాయి, లేదా నెక్స్ట్ ఏం చేయాలో, నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏమున్నాయో అవన్నీ చేస్తాడు. మీ వాడు ప్రాణాలతో బతుకుతాడు. ఎందుకు, టైంకి అన్నీ జరిగాయి కాబట్టి, టైంకి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ వాడు ప్రాణాలతో బతుకుతాడు. ఇదే ఎమ్మెల్యే నేను కలిసినప్పుడు చెప్తాడు, మొన్న మీ వాడికి యాక్సిడెంట్ అయింది అంట కదా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పడము లేదా 2 నిమిషాలు సైలెంట్గా ఉండడము చాలా తేడా ఉంది. ఇదంతా జరిగేది మీ ఓటు వల్లే, నువ్వు నమ్ముకున్న నాయకుడు వల్లే. నేనేం చెప్తున్నానంటే కరెక్ట్గా ఉంటే ఎవరినైనా సపోర్ట్ చేయి. వాడు రాంగ్గా వెళ్తున్నాడు, వాడి విధి విధానాలు ఏమైనా రాంగ్గా ఉంటే ఎవరినైనా అపోజ్ చేయి. అప్పుడు మార్పు వస్తుంది. ఫస్ట్ నువ్వు మారు.
నీ ఆలోచన మార్చుకో, ఓటేసే విధానం మార్చుకో, అప్పుడు మారుతుంది ఇదంతా. అందుకే చెప్తున్నా, ఓరి మానవ, మీరెంత అని అనుకునేలాగా వాడికి చేయడం మన తప్ప, లేదా మీరెంత అని అనకపోవడం మన తప్ప? కామెంట్లో తెలపండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. సబ్స్క్రైబ్ టు ఓరి మానవ.